పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం నాగార్జున సాగర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద తనిఖీలలో పట్టుబడ్డ 32 కేజీల గంజాయి. ఈ సందర్భంగా మాచర్ల రూరల్ సీఐ సురేష్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగార్జున సాగర్ చెక్ పోస్టు వద్ద సాధారణ వాహన తనిఖీలు చేస్తూ ఉండగా ఒక కారులో గంజాయి ఉన్నట్లుగా ముందస్తు సమాచారం అందడంతో ఆ కారుని అదుపులోకి తీసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వడకం రాంబాబు, మురగ రాజేశ్వరి, చోళంగి చంద్రశేఖరను ముగ్గురిని అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నుంచి ఈ గంజాయి మొత్తాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లికి తరలించేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 3,20,000 రూపాయలు ఉంటుందని సీఐ సురేష్ తెలియజేశారు. ఈ సంఘటనలో పట్టుబడ్డ నిందితుల్ని, గంజాయిని, వాహనాన్ని స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ తెలిపారు. కర్ణాటక బోర్డర్లో ఉన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో సాధారణ తనిఖీల భాగంగా నాగార్జున సాగర్ చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా మాకు అనుమానాస్పదంగా ఒక కారు కనిపిస్తుంది. ఆ కారు నెంబరు KA03MD2710. కోటికాల్లో మమ్మల్ని చూసి వాళ్ళు కారు పరిగెత్తుంటే మేము పట్టుకొని వాళ్ళు ఎవరంటే వడకం రాంబాబు, ఈ రంపచోడవరం మండలం సీతపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే బురుగు రాజేశ్వరి, అలాగే చోళంగి చంద్రశేఖర్, వీళ్ళు ముగ్గురు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు విచారిస్తే వాళ్ళు రంపచోడవరం నుంచి గంజాయి తీసుకొని వాళ్ళు మదనపల్లి వైపు వెళ్ళి అక్కడ కర్ణాటకలో దీన్ని అమ్ముతారని తెలిసింది. అందులో భాగంగా వాళ్ళ కాడి నుంచి మేము సుమారు 32 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నాము. వాళ్ళ మీద కేసు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.